ఒకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. నిన్న పి గురు ఛానల్, వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ ఛానల్స్, ముఖ్యంగా ప్రో బీజేపీ ఛానల్ అనుకోండి, ప్రో హిందూ ఛానల్ అనుకోండి, అది కానీ మోస్ట్ పాపులర్ ఛానల్. పి గురులో శ్రీరామ్ శేషాద్రి, ఈయన ఈయన ఎనాలసిస్ కోసం చాలామంది ఆయనకి అభిమానులు ఉన్నారు. ఆయన ఓ ప్రత్యేక, ఆయన ఎనాలసిస్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అతను మోస్ట్ పాపులర్, శ్రీరామ్ శేషాద్రి, తమిళనాడులో యాంటీ డిఎంకే ఎకో సిస్టంలో మోస్ట్ పాపులర్ సెఫాలజిస్ట్. ఆయన ఆయన తోటి ఇంటర్వ్యూ చేశారు తమిళనాడులో. అన్నామలై ఎలా ఉంటుంది, తిరిగి వచ్చాడు కదా, ఆయన ప్రాస్పెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి, మరి దానికి అన్నామలై చేయాల్సిన పనేంటి అనే దాని మీద ఆ కోణంలో జరిగినటువంటి ఇంటర్వ్యూలో కోర్స్ ఆయన చెప్పాల్సింది చెప్పాడు. మూడు నెలలు గ్యాప్ రావడం, 4 నెలలు కరెక్ట్ అయిన పద్ధతి కాదు, దీనివల్ల కొంచెం ఇబ్బంది అయిందనేటువంటిది ఆయన అభిప్రాయం. శ్రీరామ్ శేషాద్రి గారు చెప్పింది. సో తిరిగి దీన్ని రీబిల్డ్ చేసుకోవటం అనేది ఒక్క రోజులో అవ్వదు, చాలా కష్టపడాలా అన్నామలై అని చెప్తూనే ఆయన ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాడండి. ఏమిటంటే, అసలు తమిళనాడులో పవన్ కళ్యాణ్ని ప్రచారం చేయించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆయన ప్రధానంగా స్ట్రెస్ చేసింది ఇది. పవన్ కళ్యాణ్ ఎందుకంటే అనపాలజిటిక్గా సనాతన ధర్మాన్ని గురించి చెప్పగలిగినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. సో ఆయన్ని మీరు తమిళనాడు ప్రచారానికి వ్యూహాత్మకంగా ఉపయోగించుకోగలిగితే అది తమిళనాడులో యాంటీ యాంటీ ద్రవిడ ఎకో సిస్టమ్కి అద్భుతంగా పనిచేస్తుందని చెప్పాడు. బీజేపీ కొన్ని చెప్పలేదు, జాతీయ పార్టీ కాబట్టి. ఈయన మాట్లాడే పద్ధతి కానీ, ఆ ఇన్స్పిరేషనల్గా ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి, శ్రీరామ్ శేషాద్రి చెప్పేది ఏంటంటే, అవి తమిళనాడు ప్రజలను కూడా అట్రాక్ట్ చేస్తాయి. తమిళనాట, అందులో పవన్ కళ్యాణ్కి తమిళొచ్చు, అక్కడే పెరిగాడు చెన్నైలో. సో ఆయనకి తమిళనాడు గురించి మంచి అవగాహన ఉంది. అన్నామలై కనుక పవన్ కళ్యాణ్ తోడైతే అది అగ్నికి వాయువు తోడైనట్లే, ఆయన చెప్పింది అది. వీళ్ళిద్దరూ కలిసి గనక తమిళనాడులో ప్రచారం మొదలుపెట్టేటట్టయితే తమిళనాట డెఫినెట్గా కూడా బీజేపీకి మంచి ప్రాస్పెక్ట్స్ ఉంటాయి. అయితే ఒక మాట చెప్పాడు ఆయన చెప్తూ, జనసేన ఇక్కడ కూడా పెట్టాలి అన్నాడు తమిళనాడులో. మరి అది ఎంతవరకు సాధ్యమవుతుంది, ఎందుకనంటే అది అంత తేలిక కాదు పెట్టడం అనేది. ప్రచారం చేయటం వేరు, కానీ అక్కడ మరి చెన్నై వరకు పర్వాలేదేమో, కానీ మరి బియాండ్ చెన్నై మరి జనసేన ఏ మేరకు ప్రభావితం చూపిస్తుంది. ఒక పార్టీగా ప్రచారం పవన్ కళ్యాణ్ లైక్ చేయొచ్చు, అది వేరే విషయం. పార్టీగా అది ఇట్ హ్యాస్ టు బి డిబేటెడ్ ఫర్దర్. కాకపోతే ఆయన చెప్పింది ఏంటంటే, అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళిపోయాడో అర్థమవుతుంది. ఇవాళ దేశం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ అవసరాన్ని గుర్తిస్తున్నారు, ఇది వాస్తవం. ముఖ్యంగా తమిళనాడులో ఏంటంటే, తను చెప్పిన దాంట్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, సినిమా హీరో విజయ్ టీవీకే పార్టీ పెట్టి ఇప్పుడు ఆయన ప్రచారంలోకి రాబోతున్నాడు కదా. సినిమా ఎంత చెప్పినా కూడా సినిమా ప్రభావంతో ఓట్లేసే వాళ్ళ సంఖ్య తమిళనాడులో బాగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గనక మీరు కరెక్ట్గా గనక ఉపయోగించుకోగలిగేటట్టయితే దానికి కౌంటర్ ప్రాపగాండాగా ఉపయోగపడుతుంది అనేది శ్రీరామ్ శేషాద్రి అభిప్రాయం. ఇది ఆయన చెప్పింది. అంటే మనం వేరే అవసరం లేదండి. మనం మొన్న వల్లభనేని బాలశౌరి వాళ్ళ జనసేన ఎంపీ అమిత్ షాని కలిసినప్పుడు అమిత్ షా చెప్పాడు, పవన్ కళ్యాణ్ క్రౌడ్ పుల్లర్, ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గాలు 100% స్ట్రైక్ రేట్. సాక్షాత్తు హోంమంత్రి చెప్పినటువంటి మాటలు ఇవి. నేను ఒక్కటి చెప్తానండి, తమిళనాడు గురించి కూడా ఆయన పరోక్షంగా పోయినసారి ఢిల్లీ ఇంటర్వ్యూలో మాట్లాడిన దాంట్లో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి చాలా ఆవేదన వ్యక్తం చేశాడు. ఎందుకు దక్షిణాదిలో దీని గురించి పట్టించుకోరు అంటే,
అక్కడ అది మనకు సమస్య కాదా, అంశం కాదా? నిజంగా చెప్పాలంటే ఇవాళ ఇంకా తీవ్రంగా అయింది అది. కానీ నిన్న స్వామి చిన్మయానంద కృష్ణదాస్కి కనీసం లాయర్ని ప్రొవైడ్ చేయలేదండి. అంతకుముందు లాయర్గా వచ్చిన అతన్ని కొట్టేశారు. హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నాడు ఆయన. కొత్తగా ఏ లాయర్ కూడా ఆయన డిఫెండ్ చేయడానికి రాలేదు. ఆశ్చర్యకరంగా ఉంది. అసలు మీరు మనం కసాబుకు కూడా లాయర్ని ప్రొవైడ్ చేశామే, ఒక ఉగ్రవాదికి. ఆయన ఎవరో నిన్న వచ్చి టీవీల్లో ప్రెస్ సెక్రటరీ అట, మహమ్మద్ యూనస్కి. అన్నీ ఏం చెప్తాడండి ఆయన? షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని ఎందుకు తొలగించారు, పడగొట్టడం ఏంటి, మీరు భావస్వేచ్ఛన గురించి ఏం మాట్లాడతారంటే, అలా కాదు, షేక్ హసీనా చాలా 15 సంవత్సరాల పరిపాలనపై కోపంతో చేశారట. షేక్ హసీనా మీద కోపం ఉంటే బంగ్లాదేశ్ ఫౌండర్ని షేక్ ముజిబుర్ రెహమాన్ తొలగిస్తారా? దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళ ఆలోచన ధోరణి ఎంత క్రూరత్వంగా ఉందనేది. ఆయన దేన్ని ఒప్పుకోవట్ల, హిందువులపై దాడులు జరగట్లేదు అంటాడు. ఇది పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి తమిళనాడులో వెళ్తే తమిళనాడు రాజకీయాలను మారుస్తాడు కూడా. ఎందుకనంటే అనాపాలజెటిక్గా మాట్లాడతాడు కాబట్టి సనాతన ధర్మాన్ని గురించి. ఆయన ఈ బంగ్లాదేశ్ ప్రజలు మానవతా దీంట్లో ఉంటారండి. ప్రజలు, తమిళనాడు ప్రజలు ఇన్నాళ్ళ నుంచి ఆ పెరియార్ ప్రభావం పేరుతోటి డిఎంకే చేసిన నాటకాలు, ద్రవిడ పార్టీలు చేసినటువంటి దానికి ఫుల్ ఎఫెన్సివ్గా ఇంతవరకు ఎవరు ప్రచారం చేయలేదండి. డిఎంకేకి వ్యతిరేకంగా అన్నా డిఎంకే వచ్చినా అన్నా డిఎంకే కూడా అదే పద్ధతిలో అది సైలెంట్. డిఎంకే మాట్లాడినంత తీవ్రంగా మాట్లాడకపోయినా పెరియార్ని ఆరాధ్య దైవంగానే చూశారు వీళ్ళు కూడా. వాట్ ఎవర్ మేబీ డైల్యూటెడ్ ద్రవిడియన్ పార్టీ అది. కానీ పవన్ కళ్యాణ్ లాంటి వాడు, శ్రీరామ శేషాద్రి చెప్పింది నాకు కరెక్ట్ అనిపిస్తుంది. అన్నామలైకి పవన్ కళ్యాణ్ తోడైతే అసలు ఓ పెద్ద సామాజిక మార్పు తమిళనాడులో జరిగే అవకాశం ఉంది. నిన్న ఆయన చెప్పింది ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, అదే జరిగితే మరి ఆలోచించుకోవాలి. ముందస్తు ఎన్నికలకి స్టాలిన్ వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకనంటే అటువైపు హీరో విజయ్ పార్టీ పెట్టాడు. అన్నామలై 4 నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ రీగ్రూప్ చేసుకొని మొత్తం కూడా చేసే పరిస్థితిలో ఉన్నాడు. అసలు ప్రతిపక్షాలకి అవకాశం ఇవ్వకుండా ఇప్పుడు అందరు కలిసి ముందు ముందు అసలు డిఎంకే కూటమిలో ఉన్న పార్టీలు ఉంటాయో ఓడతాయో కూడా తెలియదు, కొన్ని బయటికి వెళ్తాయేమో తెలియదు. అందుకని ఈ అవకాశం ఇవ్వకుండా ముందే ఎన్నికలకు వెళ్ళిపోయామనుకోండి, ప్రతిపక్షాలు ఇంకా ప్రిపేర్ అయ్యి లేవు. మనం గనక ముందు ఎన్నికలకు వెళ్ళటమే మనకి అడ్వాంటేజ్ అనేటువంటిది డిఎంకే సర్కిల్స్లో వినపడుతుందనే మాట చెప్పాడు. ఇది కొంచెం ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే ఇప్పుడు డిసెంబర్లో ఉన్నాం. వాళ్ళు మార్చి ఏప్రిల్లో కనుక ముందస్తు ఎన్నికలకు కనుక డిఎంకే కూటమి వెళ్ళేటట్టయితే మాత్రం ఖచ్చితంగా ఈవెన్ అన్నామలై మరి 4 నెలలు లేని గ్యాప్ని పూడ్చుకోగలగాలి. అన్నాడీఎంకే కూడా పరిస్థితి 20% అటు ఇటుగా ఉన్న ఓట్లు వాళ్ళు ఏం చేయబోతున్నారో ఎవరికి తెలియదు. తర్వాత హీరో విజయ్ కూడా ఇంతవరకు మళ్ళా ప్రచారంలోకి రాలేదు. సో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలని డిఎంకే చూస్తుందనే చెప్తున్నాడు. అందుకని 2025లోనే అన్నామలై పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్త టూరులు జరపాల్సినటువంటి అవసరం ఎంతైనా తమిళనాడులో. ఎక్కడైనా పవన్ కళ్యాణ్ యొక్క అవసరం ఆంధ్ర తర్వాత ఎక్కడైనా ఎక్కువగా ఉంది అనుకుంటే నా దృష్టిలో తమిళనాడు గనక పవన్ కళ్యాణ్ ఉపయోగించుకోగలిగేటట్టయితే ఖచ్చితంగా అది బీజేపీకి కూడా చాలా చాలా అడ్వాంటేజ్గా మారేటువంటి అవకాశం ఉంది. తమిళనాట హిందూ అవేకనింగ్ని రావాలి అంటే పవన్ కళ్యాణ్ ప్రచారం చాలా అవసరం అనేది శ్రీరామ శేషాద్రి చెప్పింది. దాంట్లో నాకు కూడా ఎటువంటి సెకండ్ ఒపీనియన్ అయితే లేదు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ అవసరం ఇవాళ ఆంధ్రాలోనే కాదు, దేశం మొత్తం ఉంది. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.